లూసీ కోసము అన్న చికెన్ అడుగుతున్నాడు ఇప్పుడు, అందుకే అన్ని అడుగుతున్నాడు. ఈరోజు ఏం తెలుసా, మనందరి ఫేవరెట్, వీడియో చూసే వాళ్ళ ఫేవరెట్ కూడా, మా ఫ్యామిలీలో సాంబార్ పెట్టాలంటే అది ఓన్లీ మంగగోడు వల్లనే అవుతుంది అన్నట్టు. మా అక్క వస్తే మేము సాంబార్ పెట్టించుకుంటాము కాదా అన్న. మా అన్న ఏదో గులుగుతున్నాడు, నిజమా కాదా? మా అక్క అండి పెడతాండి, మా అన్నకు టేస్ట్ తెలియట్లే కానీ అవ్వా చూడండి ఇగో ఇలా వెళ్ళిపోతారు అక్క వాళ్ళు. అయినా మేము గంజడి సాంబార్ పెట్టించుకున్నాం 2-3 రోజులు తినాలని చెప్పేసి. అక్క వేసింది మొత్తం ఈరోజు దొండకాయ ఫ్రై, సాంబార్, ఇంకో అప్పడాలు. ఇట్లా మా ఆడపడుచుతోని వండించుకొని తినే భాగ్యం ఎంతమందికి ఉండదు చెప్పండి. అందుకే టేస్ట్గా వేయద్దు అక్క కదా. టేస్ట్ ఉంటే ఇంక మరి మనం చేస్తామా చెప్పండి, ఏ మాట కావాలో చెప్పుకోవాలి. కానీ సాంబారు, చేపల పులుసు 2 బాగుంటాయి. ఎప్పుడైనా ఒకసారి రెసిపీ ట్రై చెప్పొచ్చు కదా. రెసిపీ షూట్ చేద్దాం మన అత్త టకటకే ఎత్తది, ఆమెమో షూట్ చేయడానికి అవ్వదన్నమాట. నిమ్మలంగా ఒకసారి అక్కతోని రెసిపీ కూడా నేను ట్రై చేసి చూపిస్తాను. నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్కి మేము భూపాలపల్లికి వెళ్తున్నాము, అప్పుడు పక్కా మీతో షేర్ చేస్తాను. సాంబార్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. ఇదన్నమాట ఇట్లా జరుగుతుంది. స్మెల్ చూడాలనా, అసలు చూస్తేనే మస్తుంది, అంత బాగుంది. చలో బాయ్ బాయ్. అవును, మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టం కామెంట్ చేయండి.